ఉంటారు, చీకటిగా కూర్చో ఉంటారు, లైట్ వేస్తారు, కరెంటు బిల్లు ఖర్చు అవుతుందని. చీకటి నాశనం చేయడం అంటే ఏదన్నా ఇప్పుడు కూడా చూడండి, ఇప్పుడు మనకి అయోధ్య చక్కగా కట్టారు, మళ్ళీ నేను చూశాను, అయోధ్య చక్కగా కట్టారు, గుడికి వెళ్తారు, అక్కడ పాపం వాళ్ళు ఆ యొక్క బాగా చక్కగా చెప్పుకుంటారు, అంతంత మొనలు అంతంత ఇల్లు. మన విశ్వనాథ గుడిలో కూడా మనం మీరు వెళ్ళి అక్కడ కూర్చోగలిగితే పెద్ద పెద్ద కూజాలు కింద అంత ఉంటాయి, చాలా మంది అవి పట్టుకొని వచ్చేస్తుందా రాదా అది లాగేస్తారు. మీరు 2-3 ఊరిపోయింది. అర్థమైన మన అయోధ్యలో చూస్తాను, ఒక పిల్లవాడు అది చక్కగా ఇంత మొనలాగా ఉంది, ఆ వెళ్ళి దర్శనానికి వెళ్ళాడు, దాన్ని పట్టుకొని లాగేస్తున్నాడు. అంటే ఈ గుణాలన్నీ ఏమిటంటే ఇది అనమాట. అక్కడ తల్లిదండ్రులు చెప్పాలి, నాయన ఇది చాలా జాగ్రత్త, ఎందుకంటే భగవంతుడి యొక్క చిన్న ముక్కు అవి చాలా చిన్నగా ఉంటాయి, దానికి అలాగే అంత అందమే పోతుంది అక్కడ. ఇది నాశనం చేయడం, అతిగా కోప్పడం. చాలా మందికి మనం ఏదైనా వాళ్ళకి ఉన్నటువంటి చెడు లక్షణం చెప్పనుకో వాళ్ళ వ్యసనాలు పోయాయి అంటారు. కోపం, ఆ చెడుగా మాట్లాడడం, ఎప్పుడు ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడుకోవడం, ఇతరులు తమ గురించి ఏమనుకుంటున్నారో అని 24 గంటలు ఆలోచన. ఇప్పుడు అక్కడ ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఆ మాట్లాడుకుంటున్నాడు పొరపాటున ఎవరో వీళ్ళ వంక చూశారనుకోండి, వాళ్ళు నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు అని ఎవరు అనుకుంటుంటారో వీళ్ళందరట పిశాచ లోకానికి వెళ్తారు. అంటే ఒక్కసారి చెప్పినాను, అజ్ఞానం. ఎవరంటే తెలుసు, కొంతమంది తెలుసుకునే ప్రయత్నమే చేయరు, మాకు తెలుసు అంటారు. అజ్ఞానం, మందపొడితనం, అతి నిద్ర, మితిమీరిన బద్ధకం, చీకటిని ఇష్టపడేవాడు, చిన్నగా నాశనం చేసేవాడు, అతిగా కోపపడేవాడు, అతిగా చెడు మాట్లాడేవాడు, ఇతరులకు నా గురించి ఏమనుకుంటున్నారు. కొంతమంది నీకే ఒక సామెత ఉంది, మంచి మాట్లాడమంటే ఏదో సామెత, నాకు రాలేదు అది. మనం ఎక్కడికో పోదామనుకున్నాం, ఈ విధంగా అంటే మనం ఎక్కడికో పోతామంటే ఇప్పుడు అనకూడదు, కానీ విశ్వనాథుడు గుడికి పోదా రండి అన్నాం అనుకోండి, అలా అనుకునేటప్పుడు ఏమో వర్షం వస్తుందేమో వద్దులే ఇప్పుడు వద్దంటారు. వస్తే వచ్చింది వర్షం, గంగమ్మ పడుతుంది పై నుంచి, ఇది కదా ఆనందం అని వెళ్ళాలి. అంటే సత్యాన్ని నమ్మకపోవడం, ఎవరైతే వాస్తవాన్ని నమ్మరో వాళ్ళందరూ కూడా పిశాచ లోకంలో ఉంటారట. ప్రతి చిన్న విషయానికి ఇతరుల పైన ఆధారపడడం. మనకి చేతికి కొంతమంది ఉన్నారు కాశీలో కూడా, మనకి అన్ని తెలుసుకునే అవసరం లేదు. ఆ పోనీలో ఎవరో పెద్ద ఆయన పెద్ద ఆవిడ ఉందని నాలాంటి వాడు అమ్మగారండి మీకు ఎప్పుడైనా సహాయం కావాలంటే చెప్పండి అన్నాం అనుకోండి, ఇంకా ప్రతిదానికి చంద్రశేఖర్ మాకు ఆ టాబ్లెట్ తెచ్చిస్తావా, చంద్రశేఖర్ మాకు ఇది తెచ్చిస్తావా, చంద్రశేఖర్ అది తెచ్చిస్తావా అన్నారు కొంతమంది ఉందా అన్నావు. అదేమంటే ఆ మాత్రం నీకు తెలియదు, కుర్రోడి తెలుపులేదా అంటారు. నేను అందుకే ఇప్పుడు ఎవరికి నమస్కారం పెట్టేశాను. అంటే ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారం. అంటే వాళ్ళకి లిఫ్ట్ ఉంటుంది, కింద ఫస్ట్ ఫ్లోర్ కి తీసుకునేది ఉంటుంది, ఎక్కడో 1 కిలోమీటర్ దూరం ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తారు, నువ్వు వచ్చేటప్పుడు కింద అది చెప్పుకోరా. ఇది అనమాట అతిగా ఆశపడడం. మనకి ఎక్కువ లేని దాని మీద ఆశ కూడా పడకూడదు అనమాట. అలాగే ప్రతి చిన్న మార్పుకి భయపడడం. అంటే ఎక్కడికో వెళ్దామన్నాం అనుకోండి, అమ్మో అక్కడ పోతే భయము ఏమవుతుందో అని భయపడడం 24 గంటలు. గతంలో జరిగిన చెడును తలుచుకొని ఉండడం. అంటే అందరికీ ఏదో కొన్ని ఈశ్వరుడు కొన్ని మంచి చేస్తాడు, కొన్ని చెడు కూడా జరుగుతుంటే కొన్ని సందర్భాలు మనసుకి ఎంతో బాధ కలిగే కష్టం కూడా వస్తుంది. ఈశ్వరుడు ఈ కష్టాన్ని నాకు ఇచ్చాడంటే ఏదో చేస్తున్నాడు ఈశ్వరుడు. నేను నిజంగా కాశీకి వచ్చే సందర్భంలో, కాశీకి అంటే వచ్చిపోతున్నాను నేను, ఒక 10 నెలలు మా అమావాస్యలకు వచ్చిపోయాను, 11వ నెలలకి నేను కాశీకి రాను. నాకు ఒక చిన్న సమస్య వచ్చింది, అసలు నేను ధర్మాన్ని మర్చిపోతాను, నేను ఇక రాను. నేను ఈరోజు శనివారం ఆ మాట అనుకుంటున్నాను, అదే సోమవారానికి ఒక లింగ ప్రతిష్టకు కాశీకి వచ్చాను నేను, నా కుటుంబం. ఈశ్వరుడు ఈ సమయానికి నేను భగవంతుడిని మర్చిపోతానంటే ఆ సమయానికి విశ్వనాథుడి గుడిలో మా చేత రుద్రాభిషేకం చేయించుకుంటున్నాడు. నాకు అప్పుడు అనిపించింది, ఓహో అంటే నిజంగా మనం ఈశ్వరుని నమ్మామనుకోండి, ఒక కష్టం వచ్చింది అనుకోండి, ఈశ్వరుని మనం ఇంకొంచెం గట్టిగా పట్టుకోవాలి. అలా పట్టుకుంటే ఆయన ఇంకా మనకి సులువవుతాడు. అంతేగాని మనం వదిలేయకూడదు. అంటే మార్పుకి భయపడకూడదు. గతంలో జరిగిన చెడుని ఎక్కువగా మాంసము తినేవాళ్ళు, అంటే ఎక్కువ 24 గంటలు జంతువులు చంపుకొని తినేవాళ్ళు ఉంటారు కదా, అలాగే ఎక్కువ మాదక ద్రవ్యాలు పీల్చేవాళ్ళు. మనకి ఈ డ్రగ్స్ ఈ మధ్య బాగా అలవాటైంది. ఈ డ్రగ్స్ ఎక్కువగా గురువులను
తల్లిదండ్రులను దైవాన్ని ద్వేషించేవాళ్ళు. ఎవరెవరైతే తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను ద్వేషిస్తూ ఉంటారు, మర్యాదగా పోయారు, అబ్బో వాళ్ళకి తప్పు మాట్లాడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళు వీళ్ళందరూ పిశాచలోకం ఉంటారు. శరీర అవయవాలను తినేవాళ్ళు. అంటే మనం కూడా తింటూ ఉంటాం, మనకు కూడా గోర్లు, చాలా మంది గోర్లు తింటూ ఉంటారు. కొంతమంది ఇక్కడ మనకు కొంత స్కిన్ వేస్తూ ఉంటుంది, దాన్ని కూడా లాగి 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 తినేస్తూ ఉంటారు. నేను చాలా మందిని చూశాను. అంటే చిన్నప్పుడు మన ఏళ్ళు కూడా నోట్లో పెట్టుకుంటారు, కొంతమంది ఏళ్ళు బొక్కలు కూడా పడిపోతాయి. అంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా, అంటే వాళ్ళకి పూర్వజన్మలో మాంసము తినే అలవాటు ఉండేవాళ్ళు, అంటే జంతు వేటాడి తినేవాళ్ళు. ఒక పులి ఉందనుకోండి, అది ఎన్నో జంతువులను వేటాడుకొని తింటుంది. పోనీలో ఏ జన్మలలో ఈశ్వరుడు మనకి మనుషులకు ఇచ్చాడనుకోండి, ఆ పూర్వజన్మ వాసన పోదనమాట. అందుకే కొంతమంది అనగులు కానీ, కొంతమంది పిల్లలు, పసిపిల్లలు బాగా చల్లగా అందంగా ఉందనుకోండి, కొంతమంది మేనమావ లాంటి వాళ్ళు, తాత వరుస లాంటి వాళ్ళు, లేదా దావన పోయే వాళ్ళు ఆ పిల్లవాడు బొగ్గను పట్టుకొని కొరికేస్తారు, లేకపోతే కాళ్ళు కొరికేస్తారు. నేను చూసాను కొంతమంది. అంటే అది అతి సరసం ఆగమాంబడం. అంటే ఇలాంటి వాసనలన్నీ, అంటే బాగా అతిగా మాట్లాడము. అలాగే ఇవన్నీ ఎవరెవరికైతే ఉంటాయో, అంటే ఈ శివశర్మకు ఈ యొక్క వైకుంఠం నుంచి వచ్చినటువంటి పుణ్యశీలుడు, సుశీలుడు, ఆయన అడిగాడు, అయ్యా ఇదేందో చీకటిగా ఉంది ఈ లోకం, ఏమిటయ్యా అంటే ఇది పిశాచ లోకం అండి, దయ్యాల లోకం. ఈ దయ్యాల లోకంలో ఎవరెవరు ఉంటారు? ఇప్పుడు నేను చెప్పాను 27 లక్షణాలు చెప్పాను. ఈ 27 లక్షణాలు ఒకవేళ పొరపాటును మనకి కూడా కొన్ని ఉన్నాయి, లేకుండా ఏం పోవు. కాకపోతే ఇది తామస గుణంలో మొదటి భాగంగా ఉండొచ్చు. అంటే నిద్ర, ఒక అరగంట పడుతుంది.